మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. నాయన ఏమంత మంచి ఉందని నాయన ఈ రాత్రికాల ప్రార్థన జ్ఞాపం తెచ్చుకొని చేయించుకుంటున్నావు తండ్రి. ప్రార్థన చేసేది నేను కదయ్యా, మీరయ్యా. తండ్రి గారు, కుమారుడు గారు, పరిశుద్ధాత్మ దేవదసాయి గారు మీరే వచ్చి ఈ ప్రార్థన, ఈ రాత్రికాల ప్రార్థన మీరే చేయమని 6 దినాలు పనిచేసి 7వ దిన విశ్రాంతి ఇచ్చిన సృష్టికర్తమైన దేవని స్తోత్రాలు. మాకు ఈ లోకంలో విశ్రాంతి ఏర్పరిచినావు. పగలంతి పని మీద ఉన్న మాకు విశ్రాంతి గారు రాత్రి సమీక్ష పడుతున్న సుఖనిద్ర కలిగించు. ఆమె లోకంలో మా జీవితకాలం పనిచేసిన తర్వాత పరలోక మందు మాకు నిచ్చి విశ్రాంతి నియమించినావు. అది తలంచుకుని, అది కడవారి తలంపుగా తలంచుకుని పరుచుని అలగించు. అమ్మని దీవించు. అమ్మే నా ప్రియుడు తండ్రి, నా శరీరం, నా ఆత్మను కలిగిన సమస్తమును నీకు అప్పగించి నేను నిద్రపడి వెళ్ళిపోతున్న అంతా నీవే చూసుకున్నావు. అమ్మని సర్వజన జనకుడు నేను మా వారిని ఇచ్చిన కొడుకు కూర్చుని నిద్ర మీద ఉన్నప్పుడు పరిశుద్ధులు గారు మా చుట్టూ కావాలిగా ఉంచు. తండ్రి నా ప్రేమించి తండ్రి నేను మీకు ముద్దయిగా ఉంటాను కానీ ఉదయం లేకముందు నేను కళ్ళు తీసుకుని ప్రేమ కనుక అందరం ఆమెను కాబట్టి తండ్రి మోచుడు తండ్రి చేమల దోమలు, ఏగల జల్లు, తేళ్ళు, పావులు, జంతువులు, దొంగలు, మహానికరించి దేయాలు మా అద్దెకు రాకుండా కాపాడము. మేము మా కళ్ళు మూసిన కనుగొని చూస్తూ ఉంటే తండ్రి స్తోత్రాలు. మంచి ఆలోచనలు, మంచి కళలు, నీ చిత్తమైతే మంచి దర్శనం శమించి హృదయచ్చేము. ఉదయం శమితి సుఖంగా లేచినట్టు హృదయచ్చేము తండ్రి. నాయన మీ పాదాలు పట్టుకున్నా మేము నేను యోగ్యురాలు కాదు నాయన. 100 మంది సైతాన్లు నా తండ్రి నాయన, 100 మంది సైతాను నా తండ్రి నాయన ఒక పక్కనున్న తండ్రి నాయన. నీతిమంతుడైన నువ్వు నా తండ్రి నేనైనా మా పక్షాన ఉంటే సరిపోతుంది నా తండ్రి. నాయన చెడు మనుషులు 100 మంది ఉన్న తండ్రి నాయన మాతో మాట్లాడపోయినా పర్లేదయ్యా. నీతిమంతుడైన తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండి చాలయ్యా. నీ నీతి మార్గంలో మమ్మల్ని నడిపించి తండ్రి నాయన. మీ పాదాలు పడి భిక్షమడుకున్నాను నాయన. మమ్మల్ని చిన్న చిన్న క్రీస్తులుగా చేసిన తండ్రి నాయన. మా ప్రవర్తన నా తండ్రి, మా నడవేడికను చూసిన ఆయన అనేకులు నా తండ్రి నాయన నీ తట్టు త్రిప్పమని మీ పాదాలు బట్టి భిక్షమడుకుంటున్నాను తండ్రి నాయన. నీ నిజాయితీని నా తండ్రి నాయన నీ మహిమని నాయన, మీ ప్రభావాన్ని, మీ శక్తిని నాయన ఈ లోకానికి చూపించడానికి నాయన నీ శక్తిని, మీ ప్రభావాన్ని మాకు భిక్ష వేసి నాయన మా పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి నాయన. వీళ్ళకి చేసిన దేవుడు మాకెందుకు చేయడనే తండ్రి నాయన. అనేకులు మమ్మల్ని చూసి మారేటట్టుగా నాయన మమ్మల్ని ఘనంగా ఉంచమని మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన. మా ఆయన 7 ఖండాలు మన కుటుంబం అన్నావు తండ్రి నాయన. మన కుటుంబంలో ఉన్నవారందరికీ నిజ దేవుడు నువ్వేవని తెలియజేయమని ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు ముట్టి నాయన స్వస్థపరచమని నా దగ్గర కనబడి మాట్లాడమని నాయన. ఈ యొక్క ఆత్మను నశించడం నీకు ఇష్టం లేదు తండ్రి నాయన. ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి నా తండ్రి నాయన ప్రాణం పెట్టావు తండ్రి నాయన. మా కోసం ప్రాణం పెట్టిన తండ్రి, మమ్మల్ని కలగజేసిన తండ్రి నాయన. అనుదినము మమ్మల్ని నాయన కాస్తున్న తండ్రి నాయన. క్షణము నా తండ్రి నాయన మా యోగక్షేమములు నా తండ్రి నాయన కనుక్కొని మమ్మల్ని నాయ తండ్రి నాయన ప్రతి గండం ఆపదలను తప్పించితో నాయన మమ్మల్ని కాపాడుతున్న తండ్రి. మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చగలను అయ్యా. ఈ పాపులమైన మాకు నా తండ్రి నాయన మచ్చి కూడా నీకు నచ్చిన పని చేయనప్పటికీ కూడా నా తండ్రి నాయన ప్రతి క్షణం నేను బాధ పెట్టే పనులు చేసేటప్పుడు కూడా మీరు చెప్పింది చేయని పాపం చెప్పంది చేసి వచ్చిన పాపలు అయినప్పుడు కూడా నాయన నీకు అనుదృష్టిలో ఉంచుకొని మమ్మల్ని కాస్తున్నందుకు మీకు లెక్కలేని కోడగలు. శృతయ్య గొప్ప దేవుడా మీ శృతయ్య. ప్రేమగల తండ్రి మీ శృతయ్య. దయగల తండ్రి మీకు శృతయ్య నాయన. కరుణగల తండ్రి మీకు శృతయ్య నాయన. మీ కరుణకి, మీ ప్రేమకి, మీ దయకి మేమేమీ ఇవ్వలేమయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చగలమయ్యా. మీరు చేసిన ఉపకారాలకు మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చలేనయ్యా. మహాపరిశుద్ధుడా నాయన ఈరోజు ఈ ప్రార్థన చేయగలుగుతున్నారంటే, ఈ రాత్రికాల ప్రార్థన చేయగలుగుతున్నారంటే నాయన మీ శక్తి వల్ల, మీ బలం వల్ల నా తండ్రి నాయన మీరే చేపించుకుంటున్నారు, మీరే మాట్లాడుతున్నారు నాయన. మీరే చేసేది నేను కాదయ్యా, ప్రార్థన చేసేది మీరయ్యా నాయన తండ్రి నాయన. గొప్ప దైవజనులు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోళ్ళ శృతయ్యా నాయన. అటువంటి దైవజనులు నా తండ్రి నాయన ఈ భూమి మీద నాయన అస్సలు నాయన ఈ 100 ఏళ్ళు ఇక్కడే ఉండాలి తండ్రి నాయన. మంచారు పట్టుకుని శరీరం అట్లా కూడా కాలిపోకుండా నా తండ్రి సంపూర్ణ స్వస్థ ఇచ్చిన తండ్రి నీ దాసులకి నా తండ్రి శిరస్సు మరికాలు సంపూర్ణ చేస్తారు. అటువంటి దాసులు ఎక్కడైనా కోడ శృతినైనా డేట్ మార్చి ఉండడం ఇంకో పని ఉందని తీసుకెళ్తే మేము బ్రతకలేమయ్యా. అటువంటి దాసులకి యవన బలాన్ని ఇచ్చిన తండ్రి నీ 2వ రాక డేట్ వేసిన ఈ రాకడ పర్యంతరం ఉంచమని పాదాలు పడి భిక్షమడుకుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో అందరికీ నాయన మీకు మహిమ భిక్ష వేయండి అయ్యా. తండ్రి గారు మీ మహిమ భిక్ష వేయండి, కుమారుడు గారు మీ మహిమ భిక్ష వేయండి, పరిశుద్ధాత్మ గారు మీ మహిమ భిక్ష వేస్తున్న తండ్రి నాయన. ఈ పాపిపై ఎంత ప్రేమ చూపిస్తున్నావు తండ్రి నాయన. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా నాయన. మాకు మా భక్తి పెరగాలి కానీ తగ్గకూడదయ్యా నాయన. నీ మీద విశ్వాసం పెరగాలి అనేకులకి నా తండ్రి నాయన. ఈ ప్రార్థన వినిపించిన తండ్రి అనేకులకు మార్పు కలిగించిన తండ్రి, ఓదార్పుని తండ్రి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించిన ఆయన, ధైర్యపరిచిన తండ్రి నాయన. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయనకి సమస్తము సాధ్యమే, ఏదైనా చేసి పెడతాడని నాయన. వాళ్ళకి ధైర్యాన్ని పుట్టించయ్యా నాయన. స్వస్థత కావాలా నా తండ్రి నాయన. స్వస్థ
స్వస్థత భిక్ష వేయండి తండ్రి. వివాహాలు చేయండి అయ్యా. ఉద్యోగాలు భిక్ష వేయండి అయ్యా. నాయన యాక్సిడెంట్ నుంచి నాయన బాధపడుతున్న వారిని సంపూర్ణ స్వస్థత భిక్ష వేయండి తండ్రి. ఆ ఎముకలు ఇరిగిపోని ఎముకలు నా తండ్రి వాళ్ళ మీరు తీసుకొని మీ వాళ్ళకి ఇవ్వండి తండ్రి. నాయన కొత్త ఎముకలు భిక్ష వేయండి మహాపరిశుద్ధుడా. నాయన రాత్రిగాల గండాలు పగడగాల నుంచి తప్పించయ్యా మహాపరిశుద్ధుడా. నాయన భూకంపం రానోకయ్యా, సునామీ రాని, కటార్థ మరణాలు రానోక తండ్రి. నాయన కరెంటు వల్ల కానీ కరెంట్ షాకుడు గుండె ఎవరి మీద కీడుకలు లేవచ్చి 2 సంవత్సరాల నుంచి జరగకుండా నీ సెలవురత్నంతో కడిగివేయి తండ్రి. నాయన భయపెడుతున్నారు నాయన ఈ లోకంలో మనుషులైనా ఆ కాలు వచ్చింది ఈ కాలు వచ్చిందని మనుషులు భయపెడుతున్నారు ఏసయ్యా. నాయన నువ్వు అన్నిట్లు సమర్థుడు. నాయన వినడానికి చెవులు మందంలో ఏమన్నా మీ నామని ఏసునామలు అడుగుతున్నాను. 7 గంటలు మన కుటుంబంలో ఎవరికి ఎటువంటి కీడుకలు వచ్చినా ఎవరి మీద వచ్చినా తండ్రి ఎన్ని సంవత్సరాలైన జరగకుండా నీ నజరేయుని యేసు నామములో ఇప్పుడేనా తండ్రి. నాయన ఆ కలగానే తరిమివేయమని మీ పాదాలు బట్టి బ్రతిమిలాడుకుంటున్నాను తండ్రి. నాయన కీడుకలను నా తండ్రి 7 గంటల వరకు ఎక్కడ నా తండ్రి జరగనోకుండా అబ్జేయమని అన్నిటికీ సమర్థుడైన మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను నాయన మహాపరిశుద్ధుడా. ఏదైనా సరే నా తండ్రి మా చిత్తాన్ని కొట్టుకొని నీ చిత్తమైంది అదే చేసినట్టు భిక్షవై మహాపరిశుద్ధుడా. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా. మాకు ఎవరున్నారయ్యా? మా పెద్దన్నగారు మా తండ్రి మా సమస్తాను నువ్వే కదా తండ్రి. నాయన సొమ్ము కరువుగా ఉంటే మీరే సొమ్ము నాయన కరువు లేకుండా చేయండి అయ్యా. మీ ఆకాశ గుప్పులు ఇప్పండి తండ్రి. నాయన అప్పుల్లో ఉన్నవారు అప్పులు తీర్చండి. నాయన ఇబ్బంది గలవారు ఇబ్బంది తీర్చండి తండ్రి. ఏ వాహనాలకి నా తండ్రి చేయాలనుకున్న వాళ్ళకి సొమ్ము కరువు లేకుండా చేయండి తండ్రి. నాయన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయండి నాయన. మేము వాళ్ళకి చేయాలి వీళ్ళకి చేయాలని ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు నాయన. నీ చిత్తంలో ఏ క్యాస్ట్ ఉంటే ఎవరుంటే నీకు అనుదృష్టిలో ఉన్నారు నీ చిత్తంలో ఉన్నారు వాళ్ళనే నాయన వాళ్ళనే చేయించిన తండ్రి. నాయన మమ్మల్ని బట్టి కాదు నాయన 7 గంటలు మన కుటుంబంలో ఉన్నవారు అందరూ నాయన ఏమని పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసుకుని నా తండ్రి. నాయన తల్లిదండ్రిని ఎంతగానో బాధ పెడుతున్నారు నాయన. అలాగే నా తండ్రి నాయన ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకుండా తల్లిదండ్రి ఇష్ట ప్రకారంగా నా తండ్రి చేసుకునేటట్టు భిక్ష వేయమని మీ పాదాలు పడి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. మా చిత్తాన్ని కొట్టి నీ చిత్తమైందో నా తండ్రి అదే 7 గంటలు మన కుటుంబంలో ఆడబిడ్డలు మగబిడ్డలకి నా తండ్రి జరిపించమని వివాహాలన్నీ జరిపించి నాయన పిల్ల పాపలతో సంతోషంగా మంచాన్ని పట్టుకుని శరీరం మట్లో కానీ కాలిపోకుండా నా తండ్రి నాని రాకడ ఆలస్యమైతే నేను వివాహం అయిన వాళ్ళు అందరూ నా తండ్రి పిల్లబాబులతో సంతోషంగా నాయన మనవాళ్ళు మనవరాళ్ళు ఎత్తుకొని నాయన ఉండేటట్టు భిక్షమేమని దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. నాయన మమ్మల్ని బట్టి కదయ్యా నీ దయని బట్టి చేసి పెట్టమని మాకు ఎవరున్నారయ్యా ఈ దిక్కుమైన వాళ్ళకి ఆదరించిన తండ్రి. నువ్వు ఉద్యోగాలు లేని పర్మనెంట్ లేని వాళ్ళు పర్మనెంట్ చేసి పెట్టిన తండ్రి. నాయన ఎవరు నిరుద్యోగం ఉంటే నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరికి భిక్ష వేసిన తండ్రి. వేసదారి బత్తిని తీసివేసి నిజమైన బత్తిని నాయన భిక్ష వేసిన తండ్రి. నాయన నిన్ను నమ్మిన వారు అటు అడుగు ఇటు అడుగు వేస్తున్నారు తండ్రి. నాయన ఉమ్ము వేస్తారన్నావు తండ్రి. అలాగే వేయకుండా నా తండ్రి. నాయన తొడతొక్కడ వేషాలు వేయకుండా నా తండ్రి. నాయన మంచిగా బ్రతికేటట్టు భిక్షవే తండ్రి. నాయన వేషధారిని బత్తిని మాలో తీసే నాయన. తొడతొక్క బత్తి నీకు ఇష్టం ఉండదండి నాయన వేషధారిగా ఉంటే నేను ఉమ్ము వేస్తావంటున్నా తండ్రి. వేషధారి బత్తిని మాలోని తీసివేసి నిజమైన బత్తిని మాలో భిక్ష వేసిన తండ్రి. నాయన వాక్యం చదువుకుని కీర్తన ప్రార్థన చేసుకుని నా జ్ఞానం ఎందు భయభక్తులు కలిగి బ్రతికేటట్టు భిక్షవేమని నా తండ్రి. నాయన ఎవరిని ఏ మతాన్ని ఎక్కిరించకుండా నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరినీ దీవించి ఆశీర్వదించమని నాయనను జీవింతే మేము జీవింతాం తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి నేను కళ్ళను స్వప్నను దర్శనాలు కనబడి మాట్లాడి నేనే నిజదేవుడని తెలియజేయమని మీ పాదాలు పడి దేహి భిక్షాందేహి నడుతున్నాను. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరినీ నా తండ్రి నేను నమ్మని వారిని అందరినీ నేను తిట్టిన వారు మమ్మల్ని తిట్టి నిన్నప్పుడు మమ్మల్ని అభివృద్ధి 7 ఖండాలు మన కుటుంబంలో అందరినీ దీవించి నా తండ్రి. నాయన అన్న వస్త్రాలు లేని నీళ్ళలో నాయన తండ్రి. నాయన ఇల్లు లేని నీళ్ళు లేని ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి భిక్ష వేయమని నాయన నజరేయుడు యేసునామమున పాదాలు భిక్షమాడుకుంటున్నాను ఏసయ్యా. నాయన ఆత్మ పంట చెరువు పంట సేను పంట నాయన 3 పంటలు పండించమని పాద బ్రతిమాడుకుంటున్నాను తండ్రి. అల్లరి పని చూద్దాం తాగుబోతులు 7 గంటలు మనం ఎక్కడ ఉండకూడదయ్యా. సోదమరి పాపం ఎక్కువైపోయిందని కాల్చిస్తాడు. మా దేశాన్ని కాల్చికయ్యా. మా ఆడపిల్లలు మగపిల్లలు కాయలేని దాయిలో వయసుతో పరిస్థితులు ఎక్కడ చూడుతున్నారు. ఎక్కడ అల్లరి పని చూద్దాం తాగుబోతులు లేకుండా వాళ్ళకి రాదుకుండా తీసి మాసం ఉండేటప్పుడు నీ పాదాలు పెట్టి దేహి భిక్షాందేహి అడుగుతున్నాను తండ్రి. మృతులకి సజీవులు దేవుడు అయిన నా ఆదికాడు నేడు రక్షణ పొందుకుని నిద్రించారయ్యా. నాయన నాలుగు సాదృశ్య పురుషులు దేవసాయిగా పంపించి వాళ్ళు కూడా బోధించి నమ్మిన వారు నమ్మను వేడిసిని కాళీ చెడిసి పరదేశంగా మార్చమని పాదం బ్రతిమలాడుకున్నాను తండ్రి. మారిన వారు నా తండ్రి. నాయన నీ రక్షణ పొంది నాయన దాచరసం నాయన రొట్టు నీ శరీరం నీ రక్తం తాగునోడు నా తండ్రి. మళ్ళీ లోకంలో కలిసిపోకుండా చేయి తండ్రి. ఈ లోకంలో కలిసిపోయాయి నా తండ్రి. అనేకులు నా తండ్రి బాధ పెడుతున్నారు తండ్రి. నాయన ఏంటి దేవుడు నమ్ముకున్నారు నాయన ఇదేంటి ఇలా అలాగా అన్నిల్లో కలిసిపోతున్నారు నా తండ్రి. నాయన అలా
కాకుండా నా తండ్రి నీతిగా నిజాయితీగా నిలబడేటి భిక్ష వేయమని పాదాలు బట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. మాకు ఎవరున్నారయ్యా నువ్వు శక్తిని బలాన్ని ఇస్తేనే నా తండ్రి నీ ప్రభావం నీ లోకంలో చూపించగలదు తండ్రి నాయన. మీ శక్తిని మీ బలాన్ని మాకు భిక్ష వేసి నా తండ్రి నాయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి పెట్టమని నా తండ్రి. దిక్కులేని వాళ్ళ పక్షాన్ని మీ పాదాలు బట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి నాయన ప్రతి పని కూడా నాయన మా చిత్తాన్ని కొట్టుకొని మీ చిత్తమే ఉంది అదే జరిపేటట్టు భిక్షమే తండ్రి నాయన. మాకు కష్టంగా ఉన్నా కూడా నీ చిత్తమే నెరవేర్చే బిడ్డలుగా చేయి తండ్రి. మాకు శక్తిని బలాన్ని భిక్ష వేయండి అయ్యా నాయన.